ఇప్పుడు దాకా ఇష్యూ ఏంటి? అన్న తమ్ముళ్ళు ఏమంటున్నారు? మాకు రాఖీ వద్దు, మాకు రాఖీ కట్టించుకొని నష్టాలు అయిపోతున్నాయి, డబ్బులు తీసుకొని పోతున్నారు, అది ఇది చాలా బ్లేమ్ చేశారు పాపం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ. కాబట్టి నేను ఒక మంచి కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశాను. సో గేమ్ వచ్చి అక్క చెల్లెలకి కళ్ళకి గంతులు కట్టి 1 by 1 వచ్చి ఇక్కడ సెంటర్ లో కూర్చోబెడతాం. సెంటర్ లో కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బలూన్ కి ఒక అమౌంట్. సిస్టర్ వచ్చి సెంటర్ లో కూర్చొని ఆ బలూన్స్ ని 1 by 1 పగలు కొడతారు. ఎన్ని బలూన్స్ వాళ్ళు పగలు కొట్టినప్పుడు ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి ఇవ్వాలి. కమ్ ఆన్ లేడీస్, గివ్ మీ హై ఫైవ్. అయితే ప్రతి గేమ్ కి ఒక డెమో అనేది ఉండాలి కాబట్టి పండు కమ్ హియర్. ఈ రోజు రాఖీ పండగ కదా, కంపల్సరీ ఈ గేమ్ లో నువ్వు భాగంగా ఉండాలంటే నీకొకరు సిస్టర్ కావాలి. నాకొద్దు. కావాలి కావాలి, ఆడియన్స్ సెలెక్ట్ చేయి. సరే, ఇక్కడ మా పండుకి చెల్లి గాని అక్క గాని అవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? లేవండి లేవండి, నో ప్రాబ్లం, కమాన్ కమాన్. ఓకేనా పండు? చెల్లే కదా, ఎవరైనా ఓకే అన్న, అందుకనే. అయితే రమ్మను. మీరు ప్రేమగా పిలవట్లేదండి, అందుకే ఆ అమ్మాయి అంత మొహమాట పడుతుంది. ఇక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయండి. చెల్లమ్మ అని పిల్లరా? దమ్మా చెల్లెమ్మరా. 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? 19 + 9 28,000. 28,000 అట్లుంటది మనతోని. కాదు, ఇది డెమో. ఇప్పుడు రాఖీ పండుగ రోజు నువ్వు చెల్లి అని చెప్పి ఎవరండి చెల్లి? కాదు కాదు పండు, మీరు అర్థం చేసుకోవట్లేదు. 28,000 మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది డెమో కాబట్టి మీకు తోచినంతే అమ్మాయికి ఇచ్చి పంపించండి అన్నారు. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ మేడం. తోచినంత వరకు వచ్చి 10 రూపాయలు అడుక్కుంటాడు, సిగ్గులేదా? కాదు పండు, మొన్న బర్త్డే జరిగింది కదా, ఒక చాక్లెట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నరేష్. అందుకు మార్నింగ్ నేను 1000 రూపాయలు ఇచ్చాను. అమ్మా మీ 1000 మీకు ఇచ్చేస్తాను. 1000 సార్లు చెప్పారబ్బా. అలా కాదురా బాబు, ఆ 1000 నేను ఇస్తాను, గేమ్ లోకి తీసేయండి. అమ్మగారి పేరు చెప్పి నేనే ఇస్తున్నా. ప్రామిస్ కదా, దాని గురించి చెప్పలేదురా. నేను ఆడతా కదా గేమ్, నా రౌండ్కి వచ్చేసరికి 1000 సేఫ్ గా పెట్టుకున్నా. ఇస్తాను 1000. కాదండి, నేను నీకు ఇచ్చింది నువ్వు ఇంకొకరికి ఎలా ఇస్తావు? నీ డబ్బులు ఇవ్వాలి గాని. అందుకే మీది పట్టలేదు మేడం, వేరే నోట్లు ఇస్తా. ఎంత ఇస్తారు? పండు ఎంత మంచోడురా నువ్వు. నేను నెలడానికి ఒక 500 కావాలి, 500 ఇద్దాం. సరే ఓకే, 1000 ఇచ్చేస్తానయ్యా, నాకేం వద్దు. మా చెల్లి ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మాయి ఇంకా బొట్లు పేరుస్తుందట, ఇంకేం చెప్తాను. నరేష్, ఒక రాఖీ ఇచ్చేయండి అమ్మ చేతికి, కట్టేసి డబ్బులేదో తీసుకుంటది. బ్లెస్సింగ్ తీసుకోమ్మా. కమిషన్ నాకమ్మ. ఇవ్వండి రాంప్రసాద్ గారు. ఆవిడకు 500 ఊరుకుంటది. Thank you so much Priyanka, it was really lovely having you. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? అసలే మా అంజలి చాలా కమర్షియల్, తెలుసు కదా, మమ్మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది. రెడీ 3, 2, 1 గో. పెట్టిన పటాకే
ఒక 7,000, ఒక 10,000, ఒక 6,000, 23,000. క్యాష్ పేమెంటా? డబ్బులు ఇవ్వాలి, అదే కదా డీల్ అండి. కొట్టండి కొట్టండి తొందరగా. ఫోన్ పే 9866. వెల్ డన్ గైస్. పోరా. నెక్స్ట్ ఎవరు? ధనుష్ గారు రండి. కదా అన్నయ్య అన్నావంటే ఎదురవనా అన్నిపై ఉన్నావంటే 3, 2, 1 గో. నా పేమెంటే అంత లేదు, యాక్చువల్లీ వాడు నాకు తమ్ముడు కాబట్టి నేనే ఇవ్వాలి, నేను అడగకూడదు. అలా చెప్పి నా లాంటి అక్కలు నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ మాట అంటానికి ఇంకో కారణం ఉంది. లాస్ట్ 1 year గా హీస్ వెరీ సఫరింగ్, చాలా కష్టపడుతున్నాడు అమ్మ కోసం, ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమండి నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది.